దోమలు అంటే మనకు గుర్తుకు వచ్చేది రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసే బస్ శబ్దం, దాని తరువాత వచ్చే కరిచిన చర్మం గోక్కోవడం, ఇంకా మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దోమలు ఎందుకు కొందరినే ఎక్కువగా కరిస్తాయి, మరి ఇంకొందరిని మాత్రం దాదాపుగా వదిలేస్తాయి? శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనాలు దీనికి చాలా ఆసక్తికరమైన సమాధానాలు చెబుతున్నాయి. మొదట ఒక క్లారిటీ: మగ దోమలు రక్తం తాగవు. ఆడ దోమలకే మనుషుల రక్తం అవసరం అవుతుంది. ఎందుకంటే వాటికి గుడ్లు పెట్టడానికి, ఆ గుడ్లను అభివృద్ధి చేయడానికి రక్తంలోని ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ఆడదోమలు మన రక్తాన్ని మాత్రమే వెతుకుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దోమలు ఎవరినే ఎక్కువగా కరిస్తాయి? ఒక ఫ్రాన్స్లో జరిగిన రీసెర్చ్ చెబుతోంది, బీర్ తాగిన తర్వాత మన శరీరం నుంచి ప్రత్యేకమైన వాసనలు వస్తాయి. ముఖ్యంగా ఎథనాల్ అనే పదార్థం శ్వాసలో, చెమటలో ఎక్కువగా బయటపడుతుంది. దోమలు ఆ వాసనను చాలా ఈజీగా గుర్తిస్తాయి. కాబట్టి బీర్ తాగిన వారిని దోమలు ఎక్కువగా వెంబడిస్తాయి. అంటే మీరు పార్టీ చేసి బయట కూర్చుంటే మీకు దోమలతో యుద్ధమే జరుగుతుంది. ఇక మరో కారణం, ఒకే మంచంపై ఇద్దరు లేదా ఎక్కువ మంది పడుకుంటే గదిలో కార్బన్ డయాక్సైడ్ CO ఎక్కువగా ఉంటుంది. దోమలు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ని 50 మీటర్ల దూరం నుంచి కూడా గుర్తించగలవు. ఒకరే ఉంటే కొంత గ్యాస్ వస్తుంది, కానీ ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే డబుల్, ట్రిపుల్ అవుతుంది. దాంతో దోమలు ఆ బెడ్ వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందుకే రూంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు దోమల బారి ఎక్కువగా అనిపిస్తుంది. అదేవిధంగా మన శరీరం సహజంగానే చెమట పడుతుంది. ఆ చెమటలో లాక్టిక్ యాసిడ్, అమోనియా, యూరిక్ యాసిడ్ వంటి కెమికల్స్ ఉంటాయి. వీటన్ని దోమలకు సిగ్నల్ లాంటివి. కాని మీరు స్నానం చేయకపోతే ఈ పదార్థాలు శరీరంపై ఎక్కువసేపు ఉండిపోతాయి. శరీరంలో వాసన పెరిగితే దోమలు మరింతగా ఆకర్షితమవుతాయి. అంటే మీరు నిత్యం స్నానం చేస్తే దోమల దాడి కొంతవరకు తగ్గుతుంది. దోమలు బాడీ టెంపరేచర్ కి కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎక్కువ వేడి ఉన్న శరీరాన్ని అవి త్వరగా గుర్తిస్తాయి. అలాగే బ్లాక్, డార్క్ కలర్స్ వేసుకున్న వారిని అవి ఈజీగా ట్రాక్ చేస్తాయి. అందుకే వైట్ లేదా లైట్ కలర్స్ వేసుకుంటే దోమల నుంచి కొంతవరకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీకు క్లారిటీ వచ్చింది. బీర్ తాగితే జాగ్రత్త, స్నానం మానేస్తే దోమలకు ఆహ్వానం, బెడ్ షేర్ చేస్తే CO ఎక్కువ అవుతుంది, రక్త గ్రూప్, బాడీ హీట్, వేసుకునే రంగులు కూడా దోమల దాడిపై ప్రభావం చూపుతాయి. దోమలు చిన్నవే అయినా పెద్ద సమస్యలను తెస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రాణాంతకమవుతాయి. కాబట్టి దోమల దాడి నుంచి తప్పుకోవడానికి దోమల నెట్ వాడటం, రిపెలెంట్ క్రీమ్స్ రాసుకోవటం, శుభ్రమైన పరిసరాలు ఉంచటం, నీరు నిల్వ లేకుండా చూడటం ఇవన్నీ అత్యవసరం. ఒక చిన్న దోమ మన ఆరోగ్యాన్ని ఎంత పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుందో మనకు తెలియజేసే ఈ ఫ్యాక్ట్స్ ని గమనించండి. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది.